గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ ద్వాదశ రాసులు వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం, ఏ దశ వారికి యోగించడం, అలా దశలు కానీ గ్రహాలు కానీ గోచారంలో ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు కానీ అలా రాశికి సంబంధం లేకుండా ఉండేటువంటివి, సంబంధం ఉండేటువంటివి అసలు రాశిలో ఉన్నట్టుగా మీకు జరగట్లేదా? రాశిలో మీకు గొప్ప కలెక్టర్ అవ్వాలనో, లాయర్ అవ్వాలనో, జడ్జి అవ్వాలనో, లేకపోతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనో, రియల్ ఎస్టేట్ రంగాల్లోనో ఇలా ముందుకు వెళ్ళేలాగా మీ జాతకంలో ఉంది అనుకోండి. పుట్టగానే పిల్లలకి చూపిస్తారు పెద్దవారు, పిల్లల జాతకం ఎలా ఉంది, పెద్ద అయిన తర్వాత వీడు ఏమవుతాడు, డాక్టర్ అవుతారా, కలెక్టర్ అవుతారా, లాయర్ అవుతారా, రౌడీ అవుతారా, ఇంజనీర్ అవుతారా అని చెప్పేసి చూపిస్తారు. అలా అవుతారంటే దాని తగ్గట్టు పరిహారాలు చేసుకుంటారు. ఏమైనా లోపతోపాలు, తప్పులు ఉప్పులు ఉంటే, జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకుంటారు. ఆ విధంగా ఆ కాలానికి ఇప్పుడు 3-4 పరిహారాలు చేసుకుంటే ఆ కాలానికి ఆటోమేటిక్గా వారు అది అయ్యేదానికి దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు, ఆ గోల్స్కి రీచ్ అవుతూ ఉంటారు. ఇది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. ఇలా కాకుండా అలా పరిహారాలు చేసినా చేయకపోయినా మీరు ఆ జాతకం తగ్గట్టుగా ఆ స్థానానికి, ఆ స్థాయికి, ఆ సమయానికి వెళ్ళలేదు అనుకోండి, మీకు అప్పుడు ఖచ్చితంగా జాతకం సమస్య ఎందుకు అవుతుంది? అది జాతక సమస్య కాదు. మీకు తెలియని శత్రువు, తెలిసిన శత్రువు, మిత్రులు, సహాయదారుకులు, సేవభిలాషో, ఇంట్లో వారిలో, బంధువులు, మీకు కొలీగ్స్ ఎవరో ఒకరు మీ వెనకనే ఉంటూ, మీ వెన్నంటనే ఉంటూ, మీ పక్కనే ఉంటూ, మీ భుజాలు తట్టుకుంటూ, మీకు ఇరువైపులా ఉండేవారు మీకు క్షేమం కోరుతున్నారని అబద్ధాలు చెప్పుకుంటూ మీతో పాటు తిరిగేవారు మన మీద ఏదైనా చెడు క్రియ చేయించొచ్చేమో కదా. ఇవన్నీ మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఏ రాశి వారికి ఏ గ్రహస్థితి ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసేసి రానున్నటువంటి సంవత్సరం కాదు ఇంకా దశాబ్ద కాలానికి కూడా ఈ యొక్క జాతకానికి సంబంధించిన పరిహారాలు, ఏ గ్రహం ఎట్లా ఉందనేది దాన్ని బట్టి ఏం చేస్తే వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారనేది మనం ఒకసారి గమనిద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారికి కనుక ఖచ్చితంగా చెప్తున్నాను, సింహరాశి వారికి రవి భగవాన్ యొక్క దశ, శుక్రుని దశ, గురువు దశ, బుధ దశ, అలానే శని భగవాన్ దశ కూడా కలిసి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, శని భగవాన్ యొక్క దశ అంతర్దశలు కూడా ఈ యొక్క సింహరాశి వారికి కలిసి వస్తాయి. అలా కాకుండా ఎవరైనా చెప్పారంటే మాత్రం దాన్ని పటాపంచలు చేసేసి పక్కన పెట్టేసేయండి. ఈ దశలను కూడా మీకు కలిసి వస్తాయి. దానితో పాటు మీ గోచార ప్రకారంగా 6, 7, 8, 9 స్థానాల్లో కనుక రవి భగవానుడు ఉండి, 2, 3, 6 స్థానాల్లో కనుక బుధుడు గాని గురువు గాని ఉండి, 6, 2, 9 స్థానాలు కనుక కుజుడు ఉండి, 2, 3, 9 స్థానాలు కనుక మీకు సంచరించినటువంటి గ్రహాల్లో రాహుకేతులు ఏదున్నా మీకు కొంతమేర శుభ ఫలితం అని చెప్పొచ్చు. జీవితంలో పుట్టగానే చెప్పొచ్చు మీరు కలెక్టర్ అవుతారు, పుట్టగానే చెప్పొచ్చు మీరు నాయుడుకి వెళ్తారు, పుట్టగానే చెప్పొచ్చు మీరు మిలిటరీకి వెళ్తారు, పుట్టగానే చెప్పొచ్చు ప్రకటన మొత్తం మీరే చేసేటువంటి రాజుగా అవుతారు అని చెప్పొచ్చు. సింహరాశిలో పుట్టిన వారికి ఈ రకమైన గ్రహస్థితి మీ స్థానంలో కనుక ఉన్నట్టయితే కనుక. అలా కాకుండా మీకు దశాంతదశలు కూడా వాళ్ళకి బాగుంటాయి. ఇది రవి కావచ్చు, శుక్రుడు కావచ్చు, ఇలాంటి శని భగవాన్ యొక్క దశాంతదశలు కూడా మీకు చాలా బాగుంటాయి. ఇలా కాకుండా మీ జాతక ప్రకారంగా చూస్తుంటే మీరు ఆల్రెడీ పెత్తనాలు చేసేటువంటి స్థాయిలో ఉంటారు. సింహరాశి వారి ఇంటికి ఒకరున్నా కూడా వేరే వారు ఏ పని చేసే అవసరం లేదు, వారితోనే పెత్తనం అవుతుంది. కాబట్టి వీరు సరైన సమయానికి పెళ్లి చేసుకుంటారు, సరైన సమయానికి కాపురం ఏర్పరచుకుంటారు, సరైన సమయానికి పిల్లలకి అంటారు, సరైన సమయానికి సెటిల్ అవుతారు, సరైన సమయానికి అన్ని కూడా ఏర్పరచుకునేటువంటి స్థాయిలో ఉన్నారు అంటే కనుక వారు ఒక లేదా ఉంటే కనుక వారు సింహరాశి వారై ఉంటారు. కాబట్టి ఈ సింహరాశి వారికి అనుకునేది అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఏదో లోపం జరుగుతున్న అర్థం. మన పక్కన ఉన్నటువంటి సేబ్లెస్లు ఫ్రెండ్స్, మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వారు కూడా మీ శత్రువులు అవుతారు. దాంతో పాటు మనకి ఆరోగ్యం బాగాలేదు అనుకుంటే ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదమ్మా. మీరు అందరూ కూడా గురువుని సంప్రదించండి. ఎక్కడైనా మీ సమీప దూరంలో ఉంటే కనుక గురువు గారు అక్కడ సంప్రదించండి. మీకు హాస్పిటల్ కన్నా ముందు కూడా గురువుని సంబంధించి మనకేమైనా చెడు జరిగిందా, మనకేమన్నా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిణి విద్య లాంటి స్పిరిట్ ప్రేయర్ లాంటివి ఏమైనా జరిగినాయా మనకి మీద, అలానే రూపవతి లాంటివి ఏమైనా జరిగినాయా, అష్టదిబ్బంది ఏమైనా జరిగిందో చూపించుకోండి. అలాంటి ఏమైనా జరుగుంటే కనుక మీకు అష్టదిబ్బందన అవుతుంది. కాబట్టి మనం అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకెళ్ళలేం, మనం అనుకున్న కార్యక్రమాలు ముందుకెళ్ళలేం, మనం అనుకున్న కార్యక్రమాలు ఏది కూడా ముందుకెళ్ళేదానికి ఆశ్రయం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం చూపించుకునేట్టు కనుక మనలో ఏదైనా చెడు క్రియలు జరిగి ఉంటే మనకి నిద్ర పట్టదు, ఆందోళన, చికాకు, చిరాకు,
తిండి ఎక్కదు, తినలేం మనం, ఒకరితో సరిగా మాట్లాడలేం, కోపము చికాకు ఉంటుంది, ఎవరు మాట్లాడిన దూరం పెట్టాల్సి వస్తుంది, మనకు మంచి చెప్తే వాళ్ళు నచ్చదు, అలానే ఎవరో కావాలని వెళ్ళిపోతూ ఉంటాం, ఇంట్లో అంతా నిలబెట్టి వెళ్ళిపోతాం లాంటివి జరుగుతాయి, ఎఫ్ఐఆర్స్ లాంటివి పెరిగిపోతూ ఉంటాయి, మనకి చెడు వ్యసనాలు లాంటి బానిస అయిపోతూ ఉంటాము, మనం అనుకున్నట్టు గోల్స్ కి రీచ్ అవ్వం. ఇలాంటి చెడులు మనల్ని ఏమైనా ఉందా ఉంటే కనుక ఖచ్చితంగా పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే మనం జీవితంలో నిలబడి నిలదొక్కొని పై స్థానానికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఇప్పటికైతే మాత్రము ఏదైనా సమీప దూరంలో నుండి గురువుని సంపాదించడం మీకు ఆ ప్రయత్నం జరుగుతుంది. లేదంటే కనుక మీకు చెప్పేటువంటి రెమెడీస్ ఏదైతుందో అది చిన్నగా చేసుకుంటే కనుక కొంతమేర ఫలితం దొరుకుతుంది. ఎట్లాంటి గుడ్డి మీద మెల్లమేరు అట్లాగా మీ ప్రయత్నం దొరుకుతూ ఉంటుంది. కాబట్టి పెద్ద ట్యూబ్లెట్ 100 క్యాండిల్ లేకపోయినా చిన్న ఏదో అగరబత్తి వెలిగించినట్టుగా ఉంటుంది, కాబట్టి క్యాండిల్ లా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి, అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ పరిహారం అయితే మీకోసం. అయితే ఈ రాశి వారికి మనం అనుకున్నటువంటి పరిస్థితులు జరగకుండా వేరేలా జరుగుతుంది అంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చేసుకుంటే పూర్తిగా నయం అయిపోవచ్చు, కానీ కొంతమేర ఉపశమనం అవుతుందిగా, మరి పూర్తిగా గుడ్డి కన్నా మెల్లమేలు కదా అనే విధంగా ఉంటుంది. అయితే ఈ పరిహారం మీకోసం ఏంటంటే కనుక చెడు క్రియలు జరుగుతున్నాయి అని మనకు తెలిసి కూడా ఏం చేయలేకపోతే ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే ఎక్కువ డబ్బులు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే కొంతమేర బెటర్గానే ఉంటుంది. కాకపోతే పూర్తి ఉపశమనం అయితే గురువు దగ్గరికి వెళ్ళాల్సిన సంపాదించాల్సిన తప్పదు అది. అయితే మీకు చేసిన పరిహారం ఏంటంటే కనుక ఒక మంచి గుమ్మడికాయ తీసుకోండి. మంచి గుమ్మడికాయ అంటే మంచి చెడు ఉంటాయా అండి అనుకోవచ్చు. మంచి చెడు గుమ్మడికాయ అంటే బూదురు గుమ్మడికాయ ఏమో ఇంటికి కట్టుకుంటారు, బాగా గమనించుకోండి. మంచి గుమ్మడికాయ ఏమో మనం తినే గుమ్మడికాయ, దిష్టి తీస్తాం కదా ఆ గుమ్మడికాయ ఒకటి తీసుకోండి. తీసుకొని మీరే పెద్దవారైతే ఇంట్లో మీకు మీరే దిష్టి తీసుకోండి క్లాక్ వైజ్ గా 7 సార్లు. లేదు మీకన్నా పెద్దవారు ఇంట్లో ఉన్నారు అంటే కనుక వారి చేత 7 సార్లు దిష్టి తీయించుకోండి. దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయ తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో పగలకుండా పెట్టేసేయండి, లేదా పారేడు నీటిలో వేయండి. ఇది అమావాస్య ముందు, పౌర్ణమి ముందు, అమావాస్య రోజు పౌర్ణమి రోజు అయినా చేయొచ్చు, 15 రోజులకు ఒకసారి చేయొచ్చు. పెద్ద సెలబ్రిటీలు, పెద్ద బిజినెస్ పర్సన్స్, పెద్ద పొలిటీషియన్స్ కూడా ఈ రెమెడీ చేసేవారు సుసంపన్నంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ సీక్రెట్ ఇదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే మన వెంట ఉండేటువంటి, మనతో పాటు వచ్చేటువంటి, మనకు తెలియకుండా చేయించేటువంటిది, అలానే ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, అలానే గ్రహదిత్యా వచ్చేటువంటి దోషాలు, మనకు తెలియకుండా చేసేటువంటి చెడు క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమేర పటాపంచలు అవుతాయి. కాబట్టి ఈ యొక్క గుమ్మడికాయ రెమెడీ అనేది అందరూ చేసుకోండి. మరొక రెమెడీ ఏంటంటే కనుక గసగసాలు 50 గ్రాములు, నల్ల మిరియాలు 50 గ్రాములు, ఇలాచీలు 20 గ్రాములు, కర్పూరం 20 గ్రాములు, తర్వాత తెల్ల ఆవాలు 20 గ్రాములు, దీంతో పాటు నిమ్మకాయ, గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి, అలాగా కొబ్బరికాయ ఒకటి, ఇవన్నీ కూడా కలిపేసి ఎల్లో కలర్ కానీ, వైట్ కలర్ కానీ, ఏదో ఆరెంజ్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి. దానిలో ఇవన్నీ కూడా పెట్టేసి ఒక 11 రూపాయల డబ్బులు కూడా పెట్టేయండి. పేపర్ అయినా లేకుంటే కాయిన్స్ అయినా పర్లేదు, 11 రూపాయల డబ్బులు ఉంచండి. అందులో కొంచెం గంధము, కొంచెం పసుపు, కొంచెము కుంకుమ ఇవి కూడా వేసేసేయండి. కొంచెం అక్షంతలు అంటే బియ్యం కూడా వేయాలి, కొంచెం ఒక చిటికెడు బియ్యం దాంట్లో వేసేసేయండి. ఈ యొక్క ముడుపు ఏదైతే ఉందో ఈ ముడుపు గనక మీరు ప్రతిరోజు లేదా వారంలో ఒకసారి లేదా మాసంకి ఒకసారి, పక్షానికి ఒకసారి అయినా సరే చేస్తే మంగళవారం లేదా శనివారం రోజు చేయండి. సాయం సంధి వేళలో చేస్తే చాలా మంచిది. ఈ యొక్క పరిహారం ఏంటంటే అది తీసుకొని మీ చుట్టూతా క్లాక్ వైజ్ గా 7 టైమ్స్, మీకు తల దగ్గర నుంచి కిందకి, తల దగ్గర నుంచి కాలి వరకు, కళ్ళ దగ్గర నుంచి కాలి వరకు ఒక 7 టైమ్స్ దిష్టి తీసేసుకొని అది పారేటువంటి నీటిలో కానీ, లేదా మేడి చెట్టు, అడవి తుమ్మ చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు అక్కడ మీరు ఆ చెట్టు కట్టితే కూడా సరిపోతుంది. ఆ చెట్టు కట్టలేకపోతే కనుక చెట్టు కట్టాలంటే సాయంత్రం దిష్టి తీసుకుని ఉదయం కట్టండి. అలానే 10 నీటిలో వేయాలంటే అదే టైంలో వేయండి, సరిపోతుంది.